వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585 లో ఫస్ట్ స్టోరీ చూస్తే మార్చి 15 కల్లా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లని కేంద్రం నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనూప్ చంద్రపాండే పదవి విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడినటువంటి ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగంలోకి దిగింది. 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యే అవకాశం మరో 3 ఏళ్ల సర్వీస్ మిగిలిన్నా ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. అనంతరం న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయమై ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గోయల్ రాజీనామాతో ఎన్నికల కమిషన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు లేకపోవడం, కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలి ఉండడంతో ఆ 2 పోస్టులను భర్తీ చేయడం కోసం కేంద్రం కసరత్తు చేపట్టింది. అయితే ఈ కసరత్తు విషయంలో ప్రతిపక్షాలు కొన్ని అనుమానాలు, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఇద్దరు కమిషనర్ల ఎంపిక చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ తీర్పు సారాంశం ఏంటి అంటే, ఎన్నికల కమిషనర్లను, చీఫ్ కమిషనర్ను ఎన్నుకునే విధానంలో ఒక హైపవర్డ్ కమిటీ ఉండాలి. ఆ హైపవర్డ్ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యులుగా ఉండేలాగా ఆ కమిటీని రూపకల్పన చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఈ చీఫ్ జస్టిస్ని రీప్లేస్ చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఆ కమిటీలో చేర్చింది. దీన్ని అప్పట్లోనే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి, విమర్శించాయి. ఆ మేరకు సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలు చేశాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం ప్రకారం ఇద్దరు కమిషనర్ల పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఆ మేరకు అడుగులు కూడా వేస్తుంది. సో దీని మీద ఇప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఆ ఇద్దరు కమిషనర్ల నియామకం అనివార్యంగా మారింది. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయాల్సిన నేపథ్యంలో ఆ కమిషనర్లు లేకుండా ఇది సాధ్యపడదు. కాబట్టి ఆ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. థ్యాంక్ యూ మహాత్మా. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంపై మాట్లాడుతున్నారు మోదీ. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా డిఆర్డీఓ రూపొందించిన అగ్ని 5 మిసైల్స్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీతో అగ్ని 5 రూపొందించారు. మొదటి ఫ్లైట్ టెస్ట్ లో విజయవంతమైన అగ్ని 5 మిసైల్స్ రణరంగంలో, రక్షణ రంగంలో ప్రపంచంలోని టాప్ 5 దేశాల సరసన నిలిచింది భారత్. సో మోడీ ట్వీట్ మనం చూస్తున్నాం. ప్రౌడ్ ఆఫ్ అవర్ డిఆర్డీఓ సైంటిస్ట్ ఫర్ మిషన్ దివ్యాస్త్ర, ద ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అగ్ని 5 మిసైల్ విత్ మల్టిపుల్లీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అని ట్వీట్ చేశారు మోదీ. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారు. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంపై మాట్లాడతారు ప్రధాని మోదీ. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా డిఆర్డీఓ రూపొందించిన అగ్ని 5 మిసైల్ ఉంది. అయితే మల్టిపుల్ ఇండిపెండబుల్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీతో అగ్ని 5 రూపొందించారు. మొదటి ఫ్లైట్ టెస్ట్ లో విజయవంతమైన అగ్ని 5 మిసైల్స్ రక్షణ రంగంలో ప్రపంచంలోని టాప్ 5 దేశాల సరసన భారత్ నిలవబోతుంది. గ్యారంటీల అమలులో మరింత దూకుడు పెంచేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికే 4 గ్యారంటీలను అమల్లో పెట్టి ఇప్పుడు 5వ గ్యారంటీని లైన్లో పెట్టేసింది. ప్రజాపాలనలో సువర్ణాధ్యాయం అంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం వ్యవసాయ మార్కెట్లో 5,000 మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. కొన్ని ఆకర్షణీయమైన ఇళ్ల నమూనాలను, డిజైన్లను ఆవిష్కరించారు. డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ముద్దు అని పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేసుకున్నారంటూ కేసీఆర్ తీరును దుయ్యబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల సహాయం, స్థలం లేని నిరుపేద కుటుంబాలకు స్థలంతో పాటు 5 లక్షల సాయం ఇవ్వాలనేది ఈ పథకం సారాంశం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 90,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దశల వారీగా పథకం అమలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమల్లో భాగంగా కీలకమైనటువంటి 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు పథకం కార్యక్రమాన్ని భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేతుల మీదుగా
ప్రారంభించారు. దాదాపుగా 5,000 మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనం ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్ళు పథకం ప్రారంభించినటువంటి సభా ప్రాంగణం వద్ద ఉన్న ఒకసారి ఇందిరమ్మ ఇళ్ళు నమూనాని సభా వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఆవిష్కరించారు. మనం ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్ళు నమూనా అంటే పేదలకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ఇంటి మహిళ ఆడబిడ్డ అయితే ఎవరున్నారో వాళ్ళ పేరు మీదనే ఇంటి పట్టా ఇవ్వటం జరుగుతుంది. ఈ వేదిక మీద ఈ పథకం ప్రారంభ వేదిక మీదే ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఏజెన్సీకి చెందినటువంటి 20 మంది గిరిజన ఆదివాసీ మహిళలకు ఇంటి పట్టాలు అందజేశారు. మనం ఒకసారి ఇంటి పట్టాను కూడా చూడవచ్చు. సోడే సత్యమ్మ భర్త వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందినటువంటి ఈ మహిళకు అందజేయడం జరిగింది. ఒక్కసారి దీనికి సంబంధించి చూస్తే సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఆర్థిక సహాయం పూర్తి సబ్సిడీతో మంజూరు చేయడం జరుగుతుంది. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండే విధంగా కూడా దీనికి గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. మొత్తం మీద మనం ఒకసారి చూస్తే ఒక సింగిల్ బెడ్రూము, దాని పక్కనే కిచెను, లివింగ్ రూము, ఒక బాత్రూము ఉండే విధంగా కూడా దీని నమూనా ఇందిరమ్మ ఇల్లు ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి నమూనాను కూడా మనం చూడవచ్చు. ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఇక సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై మరింతగా ఫోకస్ పెట్టారు. ఇవాళ జరిగిన సుడిగాలి పర్యటనలో నాన్ స్టాప్ గా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 51 ఎకరాల్లో 500 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని ప్రారంభించారు. అరటి రైతుల సంక్షేమం కోసం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి అరటి నాణ్యత ఆధారంగా ఎగుమతులు పెరిగే ఛాన్స్ ఉంది. పులివెందులలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించిన మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ని కూడా ప్రారంభించారు సీఎం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 39 కోట్ల ఖర్చుతో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ఒక్కటి ఒక ఎత్తు. ఈ పార్క్ లో ఏర్పాటు చేసిన నైట్ ఫౌంటైన్ మరో ఆకర్షణ. వైఎస్ స్మారకాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ పార్క్ ద్వారా ఎంజాయ్ చేయబోతున్నారు పులివెందుల వాసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, స్థానికులు ఈ కార్యక్రమాలతో ఎలాంటి రియాక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు? అభివృద్ధి కార్యక్రమం దాదాపు 866 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. అందులో భాగంగా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 500 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ, అలాగే దానికి సంబంధించి ఆసుపత్రి. తర్వాత 100 ఎకరాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ ఉలిమెల్ల లేక్ వ్యూ పార్క్. దీంట్లో ఇది 100 ఎకరాలు నిర్మించబడింది. దీనికి సంబంధించి దాదాపు 66 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించి ఇక్కడ అంతా కూడా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేదానికోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చిల్డ్రన్స్కి థీమ్ పార్క్, అలాగే బోటింగ్, ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్, అలాగే అన్ని చాలా సకల సౌకర్యాలతో ఉండేలాగా ఈ లేక్ వ్యూ పార్క్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 ఎకరాల్లో 66 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా పులివెందుల్లో మార్కెట్కి సంబంధించి కానీ, అలాగే మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించి కానీ టోటల్గా దాదాపు 866 కోట్ల రూపాయలతో ఇక్కడ తన అభివృద్ధి కార్యక్రమాలను అయితే చేసి పులివెందుల అభివృద్ధిలో భాగంగా మోడల్ టౌన్షిప్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సీఎం జగన్ ఇక్కడ పాల్గొని తన సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ కూడా తనే స్వయంగా దగ్గరుండి ప్రారంభోత్సవాలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి బీఆర్ఎస్ లో మరో వికెట్ పడబోతోంది. ఈసారి ఆదిలాబాద్ జిల్లా వంతు హస్తం పార్టీ గూటికి చేరబోతున్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ నెల 17న ముహూర్తం అంటూ జిల్లాలో జోరుగా ప్రచారం మొదలైంది. అటు హైదరాబాద్ లో నిర్మల్ బీఆర్ఎస్ కీలక నేతలతో అత్యవసర సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు మాజీ మంత్రి ఐకే రెడ్డి. క్యాడర్ ఒత్తిడితోనే పార్టీ మారుతున్నట్లుగా ఇంద్రకరణ్ అనుచరులు చెబుతున్నారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి రాకపై ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత లేకపోలేదు. ముఖ్యంగా ఇంద్రకరణ్ కాంగ్రెస్ లో ఎంట్రీకి ఖరారైంది అనే విషయం తెలిసి అలర్ట్ అయింది శ్రీహరిరావు వర్గం. ఎక్కడికక్కడ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐకే రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల పేర్లతో లేఖలు వెళ్లాయి. పూర్తి వివరాలకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఐకే రెడ్డిని వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ లో ఒక వర్గం. సో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది?
ఎగ్జాక్ట్లీ ఆదిలాబాద్ పార్లమెంట్ను టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ తెరలేపింది. ఇందులో భాగంగానే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కండువా కప్పేందుకు సిద్ధంగా అయింది. బీఆర్ఎస్కు షాకిస్తూ కోనేరు కోనప్ప కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈయన బాటలోనే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతారంట ఊహాగానాలు అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆ మాజీ మంత్రికి సంబంధించిన అనుచర వర్గం ఇప్పటికే ఫైనల్ చేసింది. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కానీ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే మేము తప్పనిసరిగా అడ్డుకొని తీరుతామంటూ శ్రీహర్రావు వర్గం కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలంతా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నిర్మల్ నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానానికి లేఖలు కూడా రాస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి తీసుకోవద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గానైతే ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కొద్ది నిమిషాల మీద మాట్లాడిన మాటల ప్రకారం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళంతా మా పార్టీలోకి వస్తారన్నట్టు ఆదిలాబాద్ పార్లమెంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంద్రకరణ్ రెడ్డి వస్తారన్న ఊహాగానాలు అయితే మరికొద్ది రోజుల్లో నిజ రూపం దాల్చుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో కరువు పరిస్థితులు కోరలు చాస్తున్నాయి. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగండు పోతుండడంతో ఎక్కడికక్కడ పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో సాగునీరు విడుదల చేయాలంటూ పలు జిల్లాల రైతులు రోడ్డెక్కుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాస్ రోడ్లో సాగునీటి కోసం ధర్నాకు దిగారు రైతులు. తక్షణమే కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అక్కనపల్లి ఘన్పూర్ గ్రామ రైతులు. మరికొన్ని ప్రాంతాల్లో సాగునీటి కష్టాలతో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పెదలింగాపురంలో సాగునీరు అందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దాంతో ఎండిన పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇల్లంతకుంట మండలంలో 2 ప్రాజెక్టులు ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. సో నేనున్నటువంటి ఇది ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువలో సఫిషియెంట్గా వాటర్ ఉన్నప్పటికీ రైతులు గగ్గోలు పెట్టడానికి కారణాలు అంటే రైతులు ఎందుకు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు రైతులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటువంటి ప్రాంతం ఇది ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ పక్కన ఉన్నటువంటి DBM 24 వద్ద నేను ఇక్కడ రైతులు ఉన్నారు. సో ఎందుకు మీరు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎస్ఆర్ఎస్పీ కాలువలో సఫిషియెంట్గా వాటర్ ఉంది, మరి మీకు రావడం లేదు, కారణం ఏంటి? సార్, DBM 24 అనేది మాకు దాదాపుగా 10,000 అని మీరు అక్కడ బోర్డు ఉంటుంది, 10,000 ఎకరాలని ఉంటుంది. మాకు ఉన్నటువంటి ఆ 10,000 ఎకరాలు కాదు, దాదాపుగా 1,500 ఎకరాల వరకు వేసినాము. అందులో వేసినప్పుడు మాకు ఇచ్చినటువంటి ఇంత సఫిషియెంట్గా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చినా కూడా మా దాకా రాకపోవడం, ఇప్పుడు గూనిపర్తి, మాదన్నపేట, శనిగిరము, ఇప్పుడు నేరెళ్ళ ఇవన్నీ గ్రామాల లోపల మొక్కజొల్లను వరలు వేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఎండిపోయినాయి. మీరు లైవ్లో కూడా మీరు చూసినా కూడా కనబడుతుంది. ఇన్ని వాటర్ వచ్చినా కూడా మాకు వాటర్ రావడం లేదు. రాకపోవడం వల్ల మా రైతులు గగ్గోలు పెట్టి మేము ధర్నాలు తీసినాం. సో ఇది సఫిషియెంట్గా వాటర్ రాకపోవడం కనిపిస్తుంది. ఎస్ఆర్ఎస్పీ DBM 24 సంబంధించిన కాలువ నీళ్లు రాకపోవడం వల్ల తామంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.